మరి కాసేపట్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ సాగనుంది. ఎన్నికలు ముగిసిన వెంటనే ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. గుర్తింపు సంఘంగా గెలిచేందుకు మొత్తం 13 సంఘాలు సింగరేణిలో పోటీ పడుతున్నాయి. సింగరేణి ఎన్నికల కోసం మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 650 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్, కౌంటింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం 11 రీజియన్లలో 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రానికి ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. ఆ తర్వాత వెంటనే మొత్తం 11 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఫలితాలు వెల్లడిస్తారు. బ్యాలెట్ పేపర్ల లెక్కింపు కావడంతో అర్ధరాత్రి వరకు కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.